యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న 12 వార్డు కౌన్సిలర్ల అభ్యర్థుల పేర్లను అధికారికంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ వీరారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న 12 వార్డుల కౌన్సిలర్ల అభ్యర్థుల పేర్లను అధికారికంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి వీరారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిధులతోటే ఆలేరులో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బీజేపీ పార్టీ అభ్యర్థి చైర్మన్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చిరిగి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, వడ్డెమాన్ నరేందర్, బడుగు జాంగీర్, పంబరి లక్ష్మీనారాయణ, పశికంటి సోమయ్య, బైరి మహేందర్, పరమని స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు 12 వార్డుల అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన 11వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో పార్టీ తరఫున మేము 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను అధికారికంగా ఇవాళ ప్రకటించడానికి ఏర్పాటు చేసిన సమావేశం ఇది. రెండవసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రెండవసారి జరుగుతున్న ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్యానెల్ ఇవాళ నిలబెట్టింది. మాకు పూర్తి నమ్మకం ఉంది. మాకు ఈ 12 మంది అభ్యర్థులు గెలిచి ఆలేరు మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేస్తామనే పూర్తి నమ్మకంతో ఇవాళ మేము మా అభ్యర్థులను ఆలేరు పట్టణ ప్రజలకు పరిచయం చేస్తున్నాం. వీరే మా అభ్యర్థులు, రేపు గెలవబోయే అభ్యర్థులు కూడా వీరే. మీరు పూర్తి సహాయ సహకారాలు అందించి మా అభ్యర్థులను గెలిపించినట్టయితే ఆలేరు మున్సిపాలిటీను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకసారి చూపించాలి ప్రజలకు, ఆలేరు పట్టణ ప్రజలకు. ఎందుకు అంటే నువ్వు నిన్న కూడా ఎన్నికల నామినేషన్ సభలో అధికారంలో ఉన్నది రాష్ట్ర పార్టీ, ప్రభుత్వం, కాంగ్రెస్, అధికారంలో ఉన్న పార్టీని మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్తున్నావు అబద్ధం హామీ. నీవు అధికారంలో 2.5 ఏళ్ళు అయింది, ఏం చేసావు అది చెప్పు ఫస్ట్. నీవు నయా పైసా లేదు, నీ రాష్ట్ర ప్రభుత్వం వేయలే, నయా పైసా తెచ్చి పని చేయలే. ప్రతి పైసా నరేంద్ర మోడీ గారిదే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులే. ఏ పని అయినా డెవలప్మెంట్, ప్రతి ఇంటికి మోడీ గారి సంక్షేమ స్కీమ్ ఉంది. ఆ స్కీముల ద్వారానే ఇవాళ ఎంతో అంత ఆలేరు పట్టణంలో పని అయింది. ఈ ఆలేరు పట్టణ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ పట్టణ నాయకత్వం 56 రోజులు నిరాహార దీక్ష చేసి రైల్వే గేట్ని అండర్ పాస్ను ఓపెన్ చేయించడం, రైల్వే గేట్ను తెరిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలేరు పట్టణంలో. వారు పోరాటం చేసి ప్రజల సమస్యలపైన నిత్యం ప్రజలలో ఉండి ఆలేరులైన 12 మందిని గెలిపించి మున్సిపల్ చైర్మన్గా, కౌన్సిలర్గా బీజేపీకి పట్టం కడితే డెవలప్మెంట్ని మేము పరుగులు పెట్టిస్తామని ఆలేరు పట్టణ ప్రజలకు హామీ ఇస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మా యొక్క అభ్యర్థులను గెలిపించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని మహిళలు కానీ, ముఖ్యంగా అధిక ప్రాంత మహిళలు ఉన్న వారిని, యువకులను, దళిత వర్గాలను సెలెక్ట్ చేసి ఇలా సక్సెస్ అయినాం. కాబట్టి ఈ మున్సిపల్ కైవసం చేసుకుంటామని విలేకరుల సమావేశంలో చెప్తా ఉన్నాం. ఉద్యమం చేసింది అండ్ 2 పార్టీలను ఓడగొట్టింది, అధికారం ఓడగొట్టింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నింపిన గడ్డ ఆలేరు గడ్డ. ఇప్పుడు కూడా 2 పార్టీలను ఓడగొట్టి కాషాయం జెండను ఆలేరు ప్రాంతంలో ఎగరడానికి మొట్టమొదటిగా ఆలేరు మున్సిపాలిటీ అంటేనే ఆలేరు, ఆలేరుని ఆతోని ఈ యొక్క స్టార్ట్ అవుతుంది. ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకోబోతుందని ఈ మీడియా ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారం. మరి వారిలో మొదటి వార్డుకు సంబంధించి కామిటికారి జ్యోతి గారు, వీళ్ళు ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సిన కోరుతా ఉన్నాను. జ్యోతి గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా బొట్టు ఉషారాణి గారు సెకండ్ వార్డు, 3వ వార్డు శాంతిరెడ్డి గారు, 4వ వార్డు పేరాల మంజుల గారు,
ఐదో వార్డు పాసికట్టి సంపత్ గారు, 6వ వార్డు అంగడి ఉపేంద్ర, అదేవిధంగా 7వ వార్డు శ్రీమతి సముద్రాల కల్పన, 8వ వార్డు కొట్ల సంపత్ గారు, అదేవిధంగా 9వ వార్డు సుక్కరాజు గారు, 10వ వార్డు గోడపట్ల నిర్మల గారు, 11వ వార్డు సుభాష్ గారు, బందెల సుభాష్ గారు, సోషల్ మీడియాలో యాక్టివ్, ఇన్ని అధికార ఒత్తిళ్ళు వచ్చినా కూడా లొంగకుండా పోరాడిన వ్యక్తి. అదేవిధంగా 12వ వార్డు పూల సరిత గారు, గురుమూర్తి గారు, వాళ్ళు ప్రచారం. జై జై మాతా తీస్తురే